ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను కూడా ఎంతవరకైనా ముందుకు వచ్చి మన ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకుంటూనే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈ రోజు మీరు చూశారు మొత్తం ఒక రోడ్డుకు ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరి ఈ రోజు మీరు చూసినప్పుడు దొండపాడు విలేజ్ నుంచి ఉండవల్లి విలేజ్ ద్వారా రాయపాడు ఈ గ్రామాలన్నీ క్రాస్ చేసుకుంటూ 18.3 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నాం. ప్యాకేజ్ 2లో ఉండవల్లి గ్రామం నుంచి కనకదుర్గ వారధి వరకు నేషనల్ హైవేని కలుపుతూ అది కూడా పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఇంటర్నల్గా రోడ్డు చూస్తే 3 మెయిన్ సబ్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో కొన్ని రోడ్లు వేయాలి. దీనికి 422 కోట్లు అవుతుంది. 4 రోడ్లు నార్త్ సౌత్ డైరెక్షన్ లో వేయాలి. దీనికి ఒక 472 కోట్లు అవుతుంది. ఇంకో పక్కన చూస్తే గవర్నమెంట్ కాంప్లెక్స్ కి 3 రోడ్లు వేయాలి. విలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్ని రోడ్లు కలుపుతూ అది కూడా పూర్తి చేయాలి. దీనికి కూడా పెద్ద ఎత్తున ఇంకా ఎస్టిమేట్ చేస్తున్నారు. దగ్గర 15 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి వస్తుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్ కొండవీటి బాగుంది, ఆ నీళ్లు వస్తే ప్రమాదం వస్తుంది. అందుకని ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఎన్ని నీళ్లు కృష్ణా రివర్లో తీసుకుపోగలుగుతాం గ్రావిటీ ద్వారా, మిగిలిన నీళ్లు ఏ విధంగా లిఫ్ట్ చేసి అవసరమైతే మళ్లీ ప్రకాశం బ్యారేజ్ కింద కానీ వెస్టర్న్ డెల్టా నీళ్లు పోయే కాలువ కానీ వెస్టర్న్ కాలువ కానీ వేయడం కోసం కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన మన సిటీని మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ క్రియేట్ కావాలని. ప్రపంచంలో టాప్ 10 సిటీస్ లో మంది ఉండాలనేది నా కోరిక. అమరావతి ప్రపంచంలోనే టాప్ 10 లో ఒకటిగా ఉండాలి. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. మామూలుగా ఒక సిటీ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదనంగా 1-2 కాలేజీలు కనుక కడతారు, లేకపోతే హైదరాబాద్ లాంటిది ఒక సిటీ వస్తుంది. కానీ 7 మంది ఆ విధంగా కాదు. ఒక పక్క విజయవాడ, ఇంకో పక్క గుంటూరు, అదే మరి ఇంకో పక్క మంగళగిరి, మధ్యలో మన సిటీ వస్తుంది. అయితే ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు చేయాలంటే కృష్ణా రివర్ మీరు చూస్తే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన నది ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేశాం, పవిత్ర సంగమాన్ని క్రియేట్ చేశాం. దీనివల్ల ఇంకా నీళ్ల కొరత లేదు. అవసరమైతే 2-3 వార్పులు దీనిపైన వస్తే దాన్ని కూడా బ్యారేజీగా క్రియేట్ చేయగలిగితే ప్రపంచంలో వాటర్ ఫ్రంట్ ఇంత ఎక్కడా ఉండదు. కొన్ని నగరాల్లో సముద్రపు నీళ్లు ఉన్నాయి, సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు ఉంటాయి, ఆరోగ్యం కూడా అంత బాగుండదు. కానీ మన నీళ్లు మాత్రం ఫ్రెష్ వాటర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని ఈ సిటీని ఒక బ్లూ గ్రీన్ సిటీగా తయారు చేయాలనుకున్నాం. అందులో కూడా వాటర్ ఇన్లాండ్ ఏదైతుందో వాటర్ లోనే బోట్లు వెళ్ళి పెడితే ఎంత బాగుంటుందో దానికి ఒక కన్సర్న్ పెట్టాం. ఒకటి నది, విజయవాడలో 3 కాలువలు, అదే మరిగా ఇంకో కాలువ గుంటూరు పోతుంది, ఇంకో కాలువ చూస్తే బకింగ్హామ్ కెనాల్కి పోతుంది, అంటే కాకినాడకి పోతుంది. ఇదే మరిగా కాలువ ఇంకో పక్క చూస్తే బకింగ్హామ్ కెనాల్ ఇటుపోతే చెన్నై, ఇంకో పక్క పాండిచ్చేరికి వెళ్తుంది. అంటే ఏ సిటీ ఇప్పుడు మరి కనెక్ట్ చేసే కాలువలు లేదు. అదే మరి సిటీలో కూడా స్టడీ చేయమన్నాను. అవసరమైతే నీళ్ళని కాలువలు తీసి ఈ సిటీలో కూడా కొన్ని ఇన్లాండ్ వాటర్ వేసి పెట్టి బోట్స్ పెట్టి ప్యాసింజర్స్ కానీ లేకపోతే మన ఏదైతే కార్గో కానీ రవాణా చేయడానికి అవకాశాలు ఉంటాయి, కూడా చేయమన్నాను. ఇంకో పక్క గ్రీనరీ ఉంది. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూస్తే బిల్డింగుల కంటే చెట్టు అందంగా ఉంటుంది, అందాన్ని ఇస్తుంది. ఈ రోజు ఇక్కడ చెట్టు చూస్తున్నారు, పక్కన బిల్డింగ్ చూస్తున్నారు, అక్కడ చెట్టు చూశారు. ఆ బిల్డింగ్ అందంగా ఉందో ఆ చెట్టు అందంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డింగులకు అందం ఇచ్చేది చెట్లు ఇస్తుంది, గ్రీనరీ ఇస్తుంది. అందుకే నేను వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీనరీ ఇక్కడ తయారు చేయాలని మొత్తం ఈ రాజధాని గ్రీనరీ ప్రపంచం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. ఒక చిన్న ప్రయోగం చేస్తే విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు
నేషనల్ హైవేలో ఆ పక్క ఈ పక్క చెట్లు పెడితే బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వచ్చింది. అలాంటి మంచి సిటీ తయారు చేయడానికి గ్రీనరీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వాటర్ సప్లై సమస్య లేదు, పవర్ కూడా ఏం చేస్తాం. ఇవన్నీ కూడా ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో మనం ఫైనలైజ్ చేయబోతున్నాం. నిన్ననే స్విస్ ఛాలెంజ్ ద్వారా సింగపూర్ గవర్నమెంట్ ఏదైతున్నారో వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ కేబినెట్ ఆమోదం చేశాం. ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం. సింగపూర్ గవర్నమెంట్ కి సంబంధించిన 2 కంపెనీలు, మన సిఆర్డీఏకి సంబంధించిన ఒక కంపెనీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేట్ కంపెనీ కలిసి జాయింట్ వెంచర్ క్రియేట్ చేస్తారు. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే 42% మనకు వాటా ఉంటుంది, వాళ్ళకు 55% వాటా ఉంటుంది. ముందు ఒక 50 ఎకరాలు ఒక మంచి బిల్డింగ్ కట్టడానికి మనం వాళ్ళకి ఇస్తున్నాం. అంటే వాళ్ళకి ఇస్తున్నామంటే ఆ కంపెనీకి ఇస్తున్నాం, మనకు వాళ్ళకి ఇద్దరికి ఉంటుంది. మొదటి విడతలో 200 ఎకరాలు ఇస్తున్నాం. 4 కోట్ల రూపాయలు చొప్పున ఎకరా వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. మెయిన్ ఏరియా అంతా కూడా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేస్తాం. నీళ్లు కానీ, రోడ్డు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కరెంట్ కానీ మనం చేస్తాం. ఆ ఏరియాలో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేస్తారు. ఈ కంపెనీ ప్రపంచం మొత్తం మార్కెట్ చేస్తారు, కంపెనీలు తీసుకొస్తారు. అది టూరిజం కానీ, హోటల్ కానీ, షాపింగ్ కానీ, ట్రేడింగ్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి బెస్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడ చేయడానికి వాళ్ళు దోహదం చేస్తారు. వాళ్ళకు టైం 25 ఏళ్ళు ఇచ్చాం, 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చాం. ఇంకా నేను చాలా దేశాలు అడుగుతున్నాను. ఈరోజు సింగపూర్ 45 రోజుల్లో దీన్ని ఫైనలైజ్ చేయబోతున్నాం. అది ఫైనలైజ్ చేసిన తర్వాత వేరే దేశాలు కూడా జపాన్ కానీ, చైనా కానీ, లేకపోతే ఇంకా మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా రమ్మన్నాం. కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చారు. ఈరోజు యూకే, ఇండియా తరఫున ఒక హాస్పిటల్ వచ్చారు. వాళ్ళకి 50 లక్షలకి 150 ఎకరాలు ఇచ్చాం. దుబాయ్ నుంచి ఒక హాస్పిటల్ వస్తుందంటే షెట్టిన ఒక ఆయన వస్తారంటే వాళ్ళకు కూడా 150 ఎకరాలు 50 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలనుకుంటున్నాం. నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం.